ఒక్కటే ఒక మాట చెప్తున్నాం, ఎవరెవరు రేపు సిటిఎంలో ఒక తహసీల్దార్ గారి ద్వారా తహసీల్దార్ గారు పోస్టింగ్ అయితేనే అక్కడ ఒక 2 రోజులు గ్రీవెన్స్ పెడతాం. సిటిఎంలో అక్కులప్ప అనే రిపోర్టర్ ఒక అతను సర్పంచ్, అతనిది పెద్ద స్కామ్స్ ఉన్నాయి, దానిపైన ఎంక్వైరీ పెట్టిస్తాం. బీకేపల్లి సపరేట్ పెట్టిస్తాం. ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా మీ సమస్యలు చెప్పండి, తప్పకుండా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రకారము వాళ్ళపైన చర్యలు ఉంటాయి. అర్జీలు లేకపోతే మేము కూడా ఏమి చేయలేము. మొన్న నా దగ్గర సిటిఎం గురించి ఒక బుక్ తెచ్చిచ్చినారు. బుక్ పేపర్ కాదు, బుక్ 25 పేజీలు ఉన్నది, అంత చరిత్ర ఉంది దాంట్లో. సో ఇప్పుడు త్వరలో తహసీల్దార్లు పోస్టింగ్ అయితేనే సిటిఎంలో ఒక గ్రీవెన్స్ సెల్ పెట్టిస్తాము. 2 రోజుల పాటుగా ఎవరెవరు ఉన్నారు. ఇదే కాకుండా చెరువు చాలా మంది అక్కడ ఆక్రమణ చేస్తున్నారు. దయచేసి ఈ కాలనీల్లో ఎక్కడెక్కడ ఎవరెవరు ఆక్రమణ చేస్తారు ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు ఉంటాయి. ఎవరైనా కానీ, ఎంతటి వారైనా కానీ వదిలేది లేదు. ఇదే కాకుండా ఈ కబ్జాలు చేసిన వాళ్ళ దగ్గర అంతా భూమి రిటర్న్ తీసుకుంటున్నాం. తప్పకుండా 2 నెలల్లో హౌసింగ్ స్కీమ్ స్టార్ట్ అయితేనే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మదనపల్లికి వస్తారు. 1000 మంది పేదలకు పట్టాలు మళ్ళా ఇస్తామని చెప్పి సభాముఖంగా మాట్లాడారు. ఇదే కాకుండా ఈ రోజు నుంచి ఎవరైనా పేదల భూములు కబ్జాలు చేస్తే ఇమ్మీడియట్ గా పోలీస్ చర్య వాళ్ళ పైన ఉంటుంది. ఎట్టి పరిస్థితులు ఎవరికైనా వదిలేది లేదు. ఇప్పుడు చెప్తున్నాము, ఎక్కడ ఏదైనా మిస్యూజ్ ఉన్నది అంటే తక్షణం, అది ఎవరైనా కావచ్చు. ఇప్పుడు నిన్న నా దగ్గర కూడా కొంతమంది వచ్చారు, నా భూమి పలానా నాయకుడు తీసుకున్నాడు, పలానా లీడర్ వచ్చినాడు, పలానా అంత. ఇవన్నీ ఒక కార్యాచరణ తీసుకుని వస్తాం. అవసరమైతే ముఖ్యమంత్రి గారికి మాట్లాడి స్పెషల్ ఆఫీసర్ ఫర్ ల్యాండ్ గ్రాబింగ్ అని చెప్పి మదనపల్లికి పెట్టించి, మదనపల్లి, పొంగునూరు, తిరుపతి, పీలేర్, ఈడ తమ్మళ్ళపల్లి జరిగిన మొత్తం పైన సీఎం గారు చాలా సీరియస్గా ఉంటారు. ఎవరికి కూడా వదిలిపెట్టే స్టేజ్లో లేరు. తప్పకుండా దానిపైన చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ప్రజలు ఎవరు కూడా అభద్రతా భావం, భయం పడే అవసరం లేదు. మీ భూములు కానీ, మీ ఇండ్ల పట్టాలు కానీ, మీ ఏమన్నా డబ్బులు కానీ ఏమన్నా అయింటే మీరు స్వచ్ఛందంగా నేరుగా వచ్చి నాకు దగ్గర అర్జీ ఇచ్చినా సరే, సంబంధిత మన సబ్ కలెక్టర్ గారికి ఇచ్చినా సరే, జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చినా సరే, పోలీస్ యంత్రాంగం ఇచ్చినా సరే, మీరు నా దృష్టికి తెస్తే తప్పకుండా దానిపైన ఒక కార్యాచరణ ఉంటుంది. తప్పకుండా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉంటాయి. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, పూర్తిగా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం, ప్రజా స్వేచ్ఛ కోసం పనిచేసే ప్రభుత్వం. నేను మీకు తెలుపుతున్నాను, ఎవరు కూడా మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజల అభద్రతా భావం పడే అవసరం లేదు. ఎవరికి మీరు భయపడే అవసరం లేదు. ఏ ఒక్కరికి కూడా మీరు జవాబు ఇచ్చే అవసరం లేదు. ఈ ప్రభుత్వం మీది. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మీ మనిషి. ఆయన ఒక మంచి కోసం పనిచేసే మనిషి. ఇటువంటి దిగుజాడు రాజకీయాలకి, ఇవన్నీ ల్యాండ్ గ్రాబింగ్ కి, అది ఒకవేళ టీడీపీ నాయకులు చేస్తే కూడా వదిలే పరిస్థితిలో ఆయన మనిషి కాదే. చాలా సీరియస్ ఉంటారు. దయచేసి అర్థం చేసుకొని తప్పకుండా ఈ ఏదైతే మదనపల్లి చుట్టూ ల్యాండ్ గ్రాబింగ్ విషయం తిరుగుతున్నదో దీనిపైన క్లియర్ కట్ గా ఫుల్ స్టాప్ పెడతామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. నేను చూసి చెప్పాలా మీకు? మీ పని నేను చేయాలనే మళ్ళీ రెడీ చేస్తాను. అదే పేషెంట్ జరుగుతా ఉన్నట్టు పూర్తిగా నిలిపేసిరా సార్ దగ్గరికి పూర్తిగా జేసీబీ పెట్టి క్లీన్ చేసేయమంటా ఉన్నారు సార్. అనేది అది ఇమీడియట్ జరగాలంట అన్నారు సార్. అది ఏమన్నా ఉంటే నాకు చెప్పు, నేను కూడా వస్తాను అవసరమైతే. దానికి సవెనని చిత్రీకరించి తక్షణం దానికి ఏం చేస్తారంటే పూర్తి ఎంత విస్తీర్ణం ఉంటే అంత విస్తీర్ణం ఆ పరిధిలోకి తీసుకుని వస్తారు. అక్కడి నుంచి వలసపల్లిలో దాదాపు మీకు 10 నుంచి 12 ఎకరాలు. ఇది ఒక సర్వే నంబర్లో ఆ రోజు వినయ్ చంద్ గారు జాయింట్ కలెక్టర్ గా ఒక ఆర్డర్ ఇస్తారు. ఏమని? ఈ ప్రభుత్వ భూమి, ఇది డీకేటీ వాల్యుబుల్ భూమి, ఇది యథావిధిగా ప్రభుత్వం చేతిలో ఉంటేనే మంచిది.
ఇతనికి ఎవరైతే ఇప్పుడు అర్జీ పెట్టాడు ఇతనికి అర్హత లేదు అని చెప్పి ఇస్తే ఆ భూమి కూడా అమ్మేస్తారు. ఇప్పుడు ఆ భూమిలో డెవలప్మెంట్ చేసి కట్టడం కడుతున్నాడు మాధవ్ రెడ్డి అనే మనిషి. ఇంకా అక్కడి నుంచి వస్తే ఈ ఏదైతే హోటల్ ఉంది ఇక్కడ గొల్లపల్లి క్రాస్ దగ్గర, అక్కడ అది పూర్తిగా ఎలక్ట్రిసిటీ బోర్డుకి సంబంధించిన ఎంప్లాయీస్ కోసం నా దగ్గర నేను 2009లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు నా దగ్గర అర్జీ పెడితే నేను కూడా సంబంధిత జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది, ఇది ఇచ్చేయండి, వీళ్ళు ఏదో ఎంప్లాయీస్ కడుతున్నారు కదా, ఎంప్లాయీస్ అందరూ జెన్యూన్ ఇష్యూస్ కదా, ఇవ్వండి అని చెప్పి రికమెండ్ చేశాం. కాకపోతే అది ఏదో కారణాల పెండింగ్ పడిపోయింది. దాంట్లో 10 కుంటల స్థలం కబ్జా చేస్తాడు ఎవరు, ఈ మాధవ్ రెడ్డి అనే మనిషి. ఇక్కడ మన మొలకలది నుంచి యాతాలంక 5 కిలోమీటర్ల స్పాన్. ఈ 5 కిలోమీటర్ల స్పాన్ లో ఈ మాధవ్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వాళ్ళ తనయుడు మిథున్ రెడ్డి గారికి దగ్గర పెట్టుకొని 50 ఎకరాల భూములు కబ్జాలు చేస్తాడు, అన్ని డీకేటీ. ఈ డీకేటీ భూములకి ఏం చేస్తాడంటే ఇతను ఈ భూములు కొనేక ముందు ఈ 20 సంవత్సరాల పొజిషన్ లో ఉన్న భూములు రిజిస్టర్ చేయొచ్చు అని చెప్పి ప్రభుత్వం ఒక జీవో తెచ్చింది. ఆ జీవో అమలు కాకముందు మెయిన్ లో ఉన్న భూములన్నీ పేదల దగ్గర ఏం చేశారంటే లక్షల్లో కొన్నారు, ఈరోజు కోట్లలో దానికి పలుకుతున్నాయి. అదే కాకుండా మన రింగ్ రోడ్, ఈ రింగ్ రోడ్ లో ఎవరికి దొరికితే వాళ్ళు దోచేశారు. ఇంకా అక్కడి నుంచి వస్తే తమ్మళ్ళపల్లి ఎమ్మెల్యే వచ్చి మదన్పల్లిలో కబ్జా చేస్తాడు భూములు. ఇదే కాకుండా ఇప్పుడు పోయిన 5 సంవత్సరాలు గత ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ఎవరెవరు ఉన్నారో వీళ్ళకి ఏమైనా భూములు ఇవ్వకపోతే 22 ఏళ్ళు పెట్టిస్తారు. 22 ఏళ్ళు పెట్టించేస్తే ఇక వాడు చచ్చిపోతాడు, ఆ భూమి రిజిస్టర్ కాదు, ఇంకా వాడు ఎక్కడ కదలలేడు. అట్లా దాదాపు ఒక 5 నుంచి 10 సర్వే నంబర్లు 20 సర్వే నంబర్ల వరకు 22 ఏళ్ళు పెట్టించిన దాఖలాలు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇంకా తిప్పారెడ్డి ఎమ్మెల్యే, తిప్పారెడ్డి 2014 తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక సిటిఎం పిల్లోనికి చంపేశారు. ఆ పిల్లోనికి ఏదో ఇది ఎక్కువ ఇచ్చేసి ఇట్లా చాలా మంది హాస్పిటల్లో చనిపోయిందని మాకు తెలుసు. ఇదే కాకుండా ఈ 22 ఏళ్ళు పెట్టేటప్పుడు ఎవరికి కూడా అధికారులు కూడా అసలు రిపోర్ట్ తీసుకోరు, డాక్యుమెంట్ చూడరు, వాస్తవాలు చూడరు. వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పిన విధంగా ఆ రోజున్న కలెక్టర్ గిరీషా గారు ఒక వాళ్ళ సొంత ఆఫీస్ మనిషి లాగా ప్రవర్తించి పనిచేశారు. సిగ్గుతో తల వెంచుకోవాలి. ఎందుకంటే జిల్లా కలెక్టర్ ఆయన. జిల్లా కలెక్టర్ అంటే ఒక రాజుతో సమానం. ఆయన ఏమైనా మేము రాజకీయ నాయకులు తప్పు చేయొచ్చు, ఆయన మాత్రం తటస్థంగా ఉండాలి, అందరికీ న్యాయం చేయాలా, పేదలకు దగ్గర తీసుకోవాలా, వాళ్ళ విషయాలు వినల్లా, వాళ్ళ పరిష్కారం చేయాలా. కోర్టు ఆర్డర్లు వస్తే కూడా కోర్టు ఆర్డర్లు కూడా లెక్క చేయకుండా వైసీపీ నాయకులు ఏం చెప్పారో ఆ విధంగా పనిచేసిన చరిత్ర.